ఓకేనా. సో మనకి వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్. సో ఈఫీ అంటామండి, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటే అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం అంటారండి ఈఫీ. ప్రతి సంవత్సరం కూడా ఈ ఈఫీ ఉత్సవం అనేది, అంతర్జాతీయ భారత చలనచిత్రం అనేది ఇది ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది అంటే, ప్రతి సంవత్సరం ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఇది సో మనకి ఎక్కడ నిర్వహిస్తున్నారో తెలుసా అండి. ఇది ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరము మన భారతదేశం నిర్వహిస్తుంది. ఓకే, పేరులో ఉన్నట్టు భారతదేశం నిర్వహిస్తుంది, కానీ ఇక్కడ ఏది పర్మనెంట్ ప్లేస్ అంటే గోవా రాజధాని పనాజీ అండి, గోవా రాజధాని. సో పనాజీలో ఈ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం జరుగుతుంది. ఎప్పుడు కూడా జనరల్గా నవంబర్ నెలలో జరుగుతుంది. నవంబర్ 20 నుండి స్టార్ట్ అయ్యి 28, ఒక్కోసారి 30 వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం నవంబర్ 28న స్టార్ట్ అయింది. నవంబర్ 20 తారీఖున స్టార్ట్ అయింది. 28 అంటే సుమారు 29 రోజుల పాటు కూడా నిర్వహించుకోవడం జరిగింది అనమాట. 8 రోజులు అనుకోకండి, దాన్ని 20ని 28 కూడా లెక్క పెడతాం కాబట్టి మొత్తం 29 డేస్ అవుతుంది. సో గోవా రాజధాని పనాజీ నిర్వహిస్తారు. మరి ఈఫీ ఉత్సవం జరగడానికి గల కారణం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా చలనచిత్రాలు ఇక్కడ పోటీ పడే వేదిక అనమాట. అంటే మనమే తీస్తున్నామని సినిమాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా సినిమాలు ఎలా ఉన్నాయి, మన భారతదేశం యొక్క సినిమాలు ఎలా ఉన్నాయి. సో భారతదేశం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలకి గుర్తింపు ఇస్తుంది. ఎందుకోసం మన సినిమాలు కూడా ఆస్కార్ అవార్డ్స్ వస్తున్నాయి, మన సినిమాలు కూడా వివిధ అంతర్జాతీయ అవార్డులు వస్తున్నాయి మన భారతదేశంలో నిర్మించినటువంటి చలనచిత్రాలకు. లైక్ దట్ అనమాట. అందుకోసమే ఈఫీ ఉత్సవానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఈసారి జరిగినటువంటి ఈఫీ ఉత్సవం అనేది ఎన్నోదంటే 55వ ఈఫీ ఉత్సవం. మరి 50వ ఈఫీ ఉత్సవం గోవా రాజధాని పనాజీలో జరిగింది. ఈ ప్రారంభ ముగింపు కార్యక్రమాలు ఎక్కడ జరిగినాయంటే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగినాయండి. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ సో ఇండోర్ స్టేడియం అని చెప్పేసి అంటామండి. ఇండోర్ స్టేడియంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ సో ఇండోర్ స్టేడియంలో ఈ యొక్క 55వ ఈఫీ అనేది నిర్వహించుకోవడం జరిగింది, ప్రారంభ ముగింపు కార్యక్రమాలు. సో అది అయిన తర్వాత ఇక్కడ కొన్ని సినిమాలు ప్రదర్శించడం జరిగింది. అయితే ప్రారంభ కార్యక్రమం అంటే ఈ సినిమా ఉత్సవం స్టార్ట్ అయినప్పుడు మొదటిసారిగా ఏ సినిమాను ప్రదర్శించారు అంటే ఓపెనింగ్ సెరమనీ అంటాం. ప్రారంభ కార్యక్రమానికి ఏ సినిమాని అక్కడ ప్రదర్శించారు, క్లోజింగ్ సెరమనీ అంటే కార్యక్రమం ముగింపు సమయంలో ఏ సినిమాను ప్రదర్శించారు, అదొకటి ఇంపార్టెంట్. ఇందులో ఏదైతే 55 ఈఫీలో ఈ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రాలు ఉంటాయి. ఉత్తమ చిత్రానికి గోల్డెన్ పీకాక్ అని ఒక అవార్డు ఇస్తారు. సో మరి ఉత్తమ డైరెక్టర్ అనుకోండి, ఇక్కడ సిల్వర్ పీకాక్ అనే అవార్డు ఇస్తారు. ఇలాంటి నేపథ్యం అనమాట. అలాంటి అవార్డు గ్రహీతలు ఎవరనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఈ అవార్డులో ఈ అవార్డ్స్తో పాటు ఇంకొక 2 అవార్డ్స్ చాలా ఫేమస్ అండి. ఏంటి ఆ 2 అవార్డ్స్ అంటే, ఒకటి ఇక్కడ ఒకటి ఏంటంటే ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2024. అంటే ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో ఒక పేరొందినటువంటి చలనచిత్ర రంగానికి సేవలు చేస్తున్నారు, ఒక నటుడి పరంగా కానివ్వండి, ఇలా అలాంటి వాళ్ళకి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తారు, అదొకటి. దాంతోపాటుగా సత్యజిత్ రే ఒక ఫిలిం అవార్డు ఇస్తారనమాట. ఈ 2 అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయండి. సో మనం మొత్తం మీద ఈ ఈఫీ 2024లో జరిగినటువంటి కార్యక్రమంలో చూసినట్టయితే సో ఈఫీ 2024 సో మరి ఈఫీ 2024 యొక్క ఉద్దేశం ఏంది, అలా ఇతివృత్తం ఏందో కూడా తెలుసుకోవాలి. ఒక్కోసారి ఇతివృత్తాలపైన అడుగుతున్నాడు. మరి ఈఫీ 2024 ఒక ఇతివృత్తం ఏంటి అంటే, ఇతివృత్తం అంటే ఏ ఫోకస్ చేశారు, ఏ అంశాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ ఉత్సవం నిర్వహించుకోవడం జరిగిందంటే, ఇక్కడ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ద ఫ్యూచర్ ఈజ్ నవ్ అండి. థీమ్ ఇతివృత్తం అన్నమాట. యంగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని అంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్ అంటే ఇక్కడ ఏంటంటే మేకర్స్ అంటే చలనచిత్రం తీసేవారు, ఏంటంటే యువకులు అనమాట. యువ చలనచిత్ర తయారీదారులు తీసేవారు, యంగ్ ఫిల్మ్ మేకర్స్. ద ఫ్యూచర్ ఈజ్ నవ్, వాళ్ళదే ఇప్పుడు భవిష్యత్తు అనేది ఉంది, కొత్త ఆలోచనతో రండి అని చెప్పేసి ఇక్కడ దీని యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఇతివృత్తం 55వ ఈఫీ 2024 యొక్క ఇతివృత్తం వచ్చేసి ఇక్కడ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ద ఫ్యూచర్ ఈజ్ నవ్ అని చెప్పి ఒక ఇతివృత్తంతో నిర్వహించుకోవడం జరిగిందనమాట. సో అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే, ఈ కాన్ఫరెన్స్ అంటే ఈ సంబంధించినటువంటి సినిమా ప్రదర్శనలు అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి ఒక ప్రారంభ చిత్రంగా ఈ యొక్క 55వ ఈఫీలో ప్రారంభ చిత్రంగా ఓపెనింగ్
సెరమనీలో ప్రారంభ చిత్రంగా ఓపెనింగ్ సినిమాగా ఏ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగింది అని చెప్పేసి అంటే ఇక్కడ ఆస్ట్రేలియా దేశంలో తీసినటువంటి సినిమా అండి. ఆస్ట్రేలియన్ సినిమా బెటర్ మ్యాన్, గుర్తుపెట్టుకోండి బెటర్ మ్యాన్ అండి. బెటర్ మ్యాన్ అనే సినిమా ఇది ఆస్ట్రేలియా సినిమా అనమాట. ఆస్ట్రేలియా దేశంలోని చలనచిత్రం ఆస్ట్రేలియన్ సినిమా అయినటువంటి బెటర్ మ్యాన్ అనే సినిమాకి ఇందులో ప్రారంభ చిత్రంగా ఓపెనింగ్ ఒక సెరమనీలో దీన్ని ప్రదర్శించడం అయితే జరిగింది. అండ్ ఈఫీలో మరి ఒక ముగింపు కార్యక్రమం జరిగింది November 28, 2024. ఈ ముగింపు చిత్రంగా చివరి చిత్రంగా ఏ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగింది ముగింపు చిత్రంగా అంటే ఇక్కడ డ్రై సీజన్ అండి. డ్రై సీజన్. ఈ డ్రై సీజన్ అనే చిత్రం ఇది చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి చిత్రం. మరి చెక్ సినిమా అయినటువంటి చెక్ రిపబ్లిక్ సినిమా అంటాం. చెక్ రిపబ్లిక్ దేశం మరి ఆ దేశానికి చెందిన సినిమా అయినటువంటి డ్రై సీజన్ ఇందులో చివరిగా ప్రదర్శించడం జరిగింది. ఒక్కోసారి మనం అవార్డ్స్ ఎక్కువ నేర్చుకొని పోతాం ఈఫీలో జరిగినటువంటి, కానీ అవార్డ్స్ ఒక్కోసారి అడగకుండా ఈఫీ యొక్క ఇతివృత్తం ఏంది, ఎన్నో ఈఫీ జరిగింది అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరిగింది, ఇందులో ప్రారంభ చిత్రం ఏంటి, ముగింపు చిత్రం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఒక్కోసారి ఉంటుందండి. దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ గోల్డెన్ పికాక్ అవార్డ్. మరి ఈఫీలో ఈ 55వ ఈఫీలో గోల్డెన్ పికాక్ అవార్డ్ అనేది మనకి అత్యున్నతమైన అవార్డు అంటే ఇదే అనమాట. ఈ ఈఫీలో మరి గోల్డెన్ పీకాక్ అవార్డు అంటే బంగారు నెమలి పురస్కారం. ఈ గోల్డెన్ పీకాక్ అవార్డు దేనికి ఇస్తారంటే గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ది బెస్ట్ ఫిలిం అంటే ఉత్తమ చిత్రానికి గోల్డెన్ పీకాక్ అవార్డు ఇస్తారు. మరి 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భారతదేశ ఒక అంతర్జాతీయ చలనచిత్రంలో మరి ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ది బెస్ట్ ఫిలింగా ఏ సినిమాకి ఆ విధంగా ఇవ్వడం జరిగిందంటే టాక్సిక్ అండి. జనరల్గా టాక్సిక్స్ అంటే ఇక్కడ విషయం అని అర్థం వస్తుంది ఎక్కువగా. మరి టాక్సిక్ అని ఒక సినిమాకి ఇచ్చారు. మరి టాక్సిక్ అనే సినిమా అనేది ఏ దేశానికి చెందిన సినిమా అని చెప్పేసి అంటే ఇక్కడ టాక్సిక్ సినిమా లిథువేనియా దేశానికి చెందినటువంటి సినిమాగా మనం చెప్పుకోవచ్చు. టాక్సిక్ సినిమాకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం. టాక్సిక్ అనే సినిమా TOXIC అండ్ టాక్సిక్ అనే సినిమా. మరి ఈ సినిమాకి బెస్ట్ ఏమంటారు గోల్డెన్ పికాక్ అవార్డ్ అని చెప్పేసి గోల్డెన్ పికాక్ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి టాక్సిక్ సినిమాకి అనమాట. ఆ పాయింట్ మనకి ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి టాక్సిక్ సినిమా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి టాక్సిక్ సినిమా ఇలా డిస్కస్ చేసుకున్న తర్వాత టాక్సిక్ సినిమా అనేది ఏ భాషా చిత్రం అని చెప్పేసి అంటాడంటే ఇది లిథువేనియా భాషా చిత్రమే మరి టాక్సిక్ సినిమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. టాక్సిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక మరికొంత సమాచారంకి వెళ్దామండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాను ఎన్నుకునే క్రమంలో ఏ సినిమాకి ఈ టాక్సిక్ సినిమాను ఎన్నుకునే క్రమంలో ఈ జ్యూరీ అంటారు. జ్యూరీ అంటే ఏంటంటే ఒక సినిమాలు ఏ సినిమాకి బెస్ట్ సినిమా అవార్డు ఇవ్వాలి, బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి, ఇలాంటి జ్యూరీ అంటారు. ఆ జ్యూరీ కమిటీకి చైర్మన్ ఎవరంటే అశుతోష్ గోవిర్కర్. ఇతను మన బాలీవుడ్కి చెందినవారు, హిందీ సినిమా పరిశ్రమకు చెందినటువంటి అశుతోష్ గోవిర్కర్ ఈ జ్యూరీ కమిటీకి చైర్మన్గా ఉండడం జరిగింది. టాక్సిక్ సినిమాకి రావడం జరిగింది అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొకటి ఏంటి ఇక్కడ సత్యజిత్ రే అంటే గోల్డెన్ పికాక్ అవార్డ్ ఫర్ ది బెస్ట్ ఫిల్మ్ టాక్సిక్ వస్తే దీనికి ఎవరు ఎంపిక చేశారంటే ఈ యొక్క అవార్డు అంటే అశుతోష్ గోవిర్కర్ అనేవారు ఈ యొక్క టాక్సిక్ సినిమాకి వచ్చిందంటే ప్రకటించారు. అంటే వాళ్ళు జ్యూరీ కమిటీ వాళ్ళు చేయడం అయితే జరిగింది. అయితే మరి ఎవరు నేతృత్వంలో ఇది చేసినట్టు అశుతోష్ గోవిర్కర్. అశుతోష్ గోవిర్కర్ ఎవరు అని చెప్పేసి అంటే అశుతోష్ గోవిర్కర్ వచ్చేసి మనకి బాలీవుడ్ పరిశ్రమకు చెందినటువంటి వారే. మరి అశుతోష్ గోవిర్కర్. ఆ నేపథ్యాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇది ఏంది మరి అశుతోష్ గోవిర్కర్ ఎంపిక చేసినటువంటి గోల్డెన్ పికాక్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ టాక్సిక్ ఇవ్వాలని చేసినటువంటి టాక్సిక్లో ఏంటంటే ఇంకా ఇద్దరు మోడల్స్ వాళ్ళు వాళ్ళ యొక్క సంబంధించినటువంటి కెరియర్లో ఎదిగే క్రమాన్ని ఇక్కడ ఒక చిత్రీకరించడం అయితే జరిగినటువంటి నేపథ్యం అన్నమాట. అది ఈ యొక్క సినిమా యొక్క ప్రత్యేకత అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మరికొన్ని సంబంధించిన విశేషాలు చూద్దాం. ఈ గోల్డెన్ పికాక్ అవార్డ్ ఫర్ ది బెస్ట్ ఫిల్మ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. సత్యజిత్ రే మన భారతదేశం గర్వించదగ్గ చలనచిత్ర రంగంలో విశేషమైన కృషి చేసిన వారు బెంగాలీ దర్శకుడే సత్యజిత్ రే. మరి సత్యజిత్ రే పేరు పైన
ఓకేనా, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ అంటే జీవిత సాఫల్య పురస్కారం ఇస్తారండి. మరి ఈ జీవిత సాఫల్య పురస్కారం అనేది ఇది ఒక అంతర్జాతీయ స్థాయి పురస్కారంగా చెప్పుకోవచ్చు. మరి సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారం లేదా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ని 2024 మరి ఒక ఇఫీలో ఎవరికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటే ఇక్కడ ఫిలిప్ నోయిస్ అండి. ఎవరంటే ఫిలిప్ నోయిస్కి ఇవ్వడం జరిగింది. మరి ఫిలిప్ నోయిస్ ఇతను హాలీవుడ్ డైరెక్టర్ అండ్ ఆస్ట్రేలియా దేశానికి చెందినవాడు ఫిలిప్ నోయిస్, ఒక ఫిల్మ్ మేకర్. సో వీరికి ఇవ్వడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే మరికొన్ని అవార్డ్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఇఫీలో ఇచ్చే అవార్డులు ఐసిఎఫ్టి ఇది ఒక సంస్థ అనమాట. ఐసిఎఫ్టి అనే సంస్థ యునెస్కో వాళ్ళు ఇద్దరు కలిసి, అంటే యునెస్కో అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఒక ఏం చేస్తున్నాయంటే గాంధీ మెడల్ని ఇస్తాయండి. అంటే గాంధీ మెడల్ అంటే అర్థం ఏంటంటే మనకు మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ మన జాతిపిత. సో వారు సత్యము అహింస ఇలాంటి నినాదం ద్వారా భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో తనదైన పాత్రను పోషించారు మన ఒక మహాత్మా గాంధీ గారు. అలాంటి క్రమంలో గాంధీ సిద్ధాంతాలని ఒక ఆశయాలని ముందుకు తీసుకెళ్లడం ఆ సినిమాలో ఒక ప్రధానమైన ఇతివృత్తంగా ఉంటుందనుకోండి. అలాంటి సినిమాలకి ఐసిఎఫ్టి అనే సంస్థ యునెస్కో వాళ్ళు గాంధీ మెడల్ 2024ని ఇఫీలో ఎవరికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటే ఒక సినిమాకి ఇచ్చారండి. ఏదంటే ఇది మనకు క్రాసింగ్ అనే సినిమాకి ఇచ్చారండి. క్రాసింగ్ అనే సినిమాకి సో ఇవ్వడం జరిగింది అన్నమాట. మరి ఈ క్రాసింగ్ అనే సినిమాని ఈ క్రాసింగ్ అనే సినిమాని ఎవరు నిర్మించడం జరిగింది కూడా ఇంపార్టెంట్. క్రాసింగ్ అనే సినిమాని ఎవరు నిర్మించడం జరిగింది ఈ యొక్క అంటే ఇక్కడ ఇతను స్వీడిష్ సంబంధించిన డైరెక్టర్ అయినటువంటి లెవెన్ అకిన్ అండి. ఎవరంటే లెవెన్ అకిన్ గుర్తుపెట్టుకోండి పేరు కూడా. లెవెన్ అకిన్ అనేవారు ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఇది ఒక స్వీడిష్ అంటే స్వీడన్ దేశానికి చెందిన ఒక సినిమాగా ఇది ఉందన్నమాట, ఐరోపా ఖండం చెందింది. సో మరి ఇది ఐసిఎఫ్టి యునెస్కో గాంధీ మెడల్ని 2024ని సో వారికి ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం అండి, ఇక్కడ బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. అంటే ఇక్కడ ఏంటంటే మొదటిసారిగా ఈ అవార్డును ప్రవేశపెట్టారు. ఈ 55వ ఈఫీలో ఈ సంవత్సరం జరిగినటువంటి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 2024లో ప్రవేశపెట్టిన తొలి అవార్డు ఏంటంటే తొలిసారి ఒక దర్శకుడు సినిమా తీస్తాడు. అలా చాలామంది ప్రతి సంవత్సరం కూడా డైరెక్టర్స్ కొత్త వాళ్ళు వస్తారు సినిమాలకి. అలాంటప్పుడు ఏ కొత్త సినిమాల డైరెక్టర్ ఎవరు గొప్పగా ఈ సినిమాని తీశారని చెప్పేసి అంటే వాళ్ళకి ఇచ్చే అవార్డు ఏంటంటే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. అంటే బెస్ట్ అంటే ఉత్తమ, బెస్ట్ డెబ్యూ అంటే మొదటిసారిగా డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. డెబ్యూ డైరెక్టర్ అంటే సినిమా దర్శకుడు, డైరెక్టర్ ఆఫ్ ది ఒక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే భారత చలనచిత్రోత్సవంలో తొలిసారిగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా డైరెక్టర్గా పనిచేసి సో అతను అద్భుతంగా సినిమా తీసినందుకు గాను ఈ అవార్డు ఇస్తారు. ఈసారి ఉత్తమ తొలి దర్శకుడు అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటే ఇక్కడ సో మరి ఇక్కడ నాకు ఎవరండి వారంటే ఇక్కడ నాయట్ బండి వడేకర్ అండి. నాయట్ బండి వడేకర్ అండి. బండి వడేకర్కి ఇవ్వడం జరిగింది. మరి వీరు తీసినటువంటి సినిమా ఏంటంటే గరత్ గణపత్ అండి. గరత్ గణపత్. ఈ గరత్ గణపత్ అనేది ఏ భాష చిత్రం అంటే మరాఠీ భాష చిత్రం. సో మరి వీరు అద్భుతంగా తీసినందుకు గాను ఈ యొక్క వీరికి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ అవార్డు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఏంటి ఆ అవార్డు అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ బెస్ట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే మన భారతదేశంలో చలనచిత్ర రంగాన్ని విశేషమైన కృషి చేస్తూ మరింతగా మన దేశ సంబంధించినటువంటి చలనచిత్ర రంగాన్ని ముందుకు తీసుకునే విధంగా కృషి చేస్తారో వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక్కొక్క అవార్డు ఇస్తూ ఉంటారు. అదేంటంటే ఇక్కడ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అండి. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అంటే భారతదేశం, ఇండియన్ అంటే భారతదేశంలో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అండి. ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్. మరి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సో మరి 2024లో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే 12th ఫెయిల్ అనే సినిమా వచ్చిందండి. సో మరి చాలామంది మనం చూడడం జరిగింది, ఎంతో మనం మోటివేట్ కావడం జరిగింది, ఎంతో ఒక సంబంధించినటువంటి దాని నుండి మనం అంటే ఫెయిల్యూర్స్ అనేది ఎప్పుడు వస్తుంటాయి, ఫెయిల్యూర్స్ని మనం ఓవర్కమ్ చేయడం ఇంపార్టెంట్. సో ఫెయిల్యూర్స్కు అంటే మనకు ఒక ఓటమి వచ్చినప్పుడు నిరాశ పడకూడదు, ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఒక గొప్ప సినిమాగా మనకి ఇవ్వడం జరిగింది. ఒక మనకి ఐపీఎస్ అధికారి అయినటువంటి మనోజ్ కుమార్ శర్మ నిజ జీవిత కథాధారంగా వచ్చిన సినిమానే 12th ఫెయిల్ సినిమా.
ఇందులో ప్రధాన కథానాయకుడిగా పాత్రను పోషించ జరిగింది విక్రాంత్ మస్సే. విక్రాంత్ మస్సే అండి. విక్రాంత్ మస్సేకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డు ద్వారా అనేది మనకి ఇతనికి ఇవ్వడం ద్వారా ఈ సినిమాకి మరింతగా పేరు వస్తుంది, అతను కూడా ఇంకా మరింతగా పేరు వచ్చినటువంటి అవకాశం అనమాట. ఇదండి అంటే ఒక సంబంధించిన విషయాన్ని మనం చూసినట్లయితే ఒక 55 ఈఫీ అంటే జనరల్గా ఒక 2 మాటలు చెప్పొచ్చు, కానీ 55 ఈఫీ 2024 ఎక్కడ నిర్వహించారు, దానికి ఇతివృత్తం ఏంది, ఇందులో ప్రారంభ చిత్రంగా ఏది ప్రదర్శించడం జరిగింది, ముగింపు చిత్రంగా ఎవరు ప్రదర్శించడం జరిగింది, గోల్డెన్ పీకాక్ అవార్డు ఎవరికి వచ్చింది, సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది, ఐసీఎఫ్టీ యునెస్కో గాంధీ మెడల్ ఎవరికి వచ్చింది, అండ్ బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరికి వచ్చింది. ఇలాంటి నేపథ్యాన్ని తీసుకుంటాం. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2024 ఎవరికి ఇచ్చారు. దీంతో పాటుగా మనకు ఒక ఇంపార్టెంట్ ఉందండి. దీంతో పాటుగా ఇంకా మనం చూసినట్లయితే ఇంకా మరికొంత ఇంపార్టెంట్ మనం చూసుకుంటున్నట్లయితే ఈ యొక్క ప్రారంభ ముగింపు చిత్రాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎవరు నిర్వహిస్తారు ఈ యొక్క సినిమాకి, ఎవరు నిర్వహించడం జరుగుతుంది అంటే ఎవరు నిర్వహిస్తారంటే ఇక్కడ అంటే అర్థమైందంటే ఇక్కడ ఈ ఉత్సవాన్ని అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని సంబంధించినటువంటి ఉత్సవాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ దీన్ని నిర్వహిస్తుంది. మరి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఎవరున్నారు ప్రజెంట్ అంటే అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ మంత్రి కూడా వారే ఉన్నారు. సో ఆ శాఖ నిర్వహిస్తుంది. దీనికి సెక్రటరీగా మన తెలుగువారే పనిచేస్తున్నారు సంజయ్ జాజు. ఎవరంటే ప్రజెంట్ కేంద్ర సమాచార ప్రసార శాఖకి సో కార్యదర్శిగా ఎవరు ఉంటున్నారు, సెక్రటరీగా ఎవరు పనిచేస్తున్నారంటే సంజయ్ జాజ్ పనిచేస్తున్నారు. సో వారి యొక్క కార్యక్రమంలో ప్రధాన పాత్రను పోషించడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ అని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి సంబంధించినటువంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మనకు చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ ఒక ఈఫీ ఉత్సవం ఏంది, ఎన్నో ఈఫీ అంటే ఇది 55 ఈఫీ, ప్రారంభ చిత్రం ఏంది, ముగింపు చిత్రం ఏది, ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాబో 6 మంత్స్లో జరిగే పోటీ పరీక్షల్లో ఇంపార్టెన్స్గా ఉంటుందండి. సో ఖచ్చితంగా ప్రతి అప్డేట్ని మన యాప్లో ప్రతి అప్డేట్ని యూట్యూబ్లో కొంత ఇస్తూ దాంతోపాటుగా మరింత అదనంగా సో భిక్షపతి సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో ఖచ్చితంగా పొందుపరిచే ప్రయత్నం జరుగుతుందండి. సో మీ విజయాన్ని కూడా ఎప్పుడు కూడా మాకు ఖచ్చితంగా పొందాలి, మంచి కరెంట్ అఫైర్స్లో మంచి మార్కులు వచ్చే విధంగా, దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లు కూడా మంచి మార్కులు వచ్చే విధంగా జరుగుతుందండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.